ద మహాపత్రిక. నమస్తే తెలంగాణ వచ్చింది. ఇందులో ఉందయ్యా, ద ఓరుగల్లులో గులాబీ హోరే, పయనమవుతున్న పల్లె పట్నం, కనీవిని ఎరుగని రీతిలో రజతోత్సవ సభ, దశా దిశ చూపించేలా కేసీఆర్ సందేశం. ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజల ఎదురుచూపులు, కాళేశ్వరంపై కమిషన్ నివేదికలంటూ లీకులు, ఫిరాయింపుదారులను మళ్ళీ పార్టీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలను అవమానించినట్టే, దేశవ్యాప్తంగా మోదీ బీజేపీ ప్రభ తగ్గుతున్నది, పహల్గామ్ను రాజకీయానికి వాడుకోవడం నీచం, మేం స్పిరిచువల్లీ హిందూ, పొలిటికల్లీ కాదు, ఒక జాతీయ పార్టీని నమ్మి ఇప్పటికే మోసపోయినాం, మరో ఢిల్లీ పార్టీని నమ్మితే పూర్తిగా మోసపోతాం. ఈ రకంగా వాళ్ళు 1300 ఎకరాల్లో ఏర్పాటు చేసుకుంటారట సభ. ఇక 1300 ఎకరాలలో నిన్న మనం చెప్పుకున్నాం కదా, అన్న కాలువలు కథమైనవి, రైతుల పంట పొలాల గెట్లు పగ్గంపాడైనవి. ఇక వారం 10 రోజుల సంది మొత్తం ఆడ జాతర పెట్టి ఏర్పాటు ఎట్టెట్లా ఉన్నాయని చూస్తానికి పోయి ఇక ఆడ మంచిగా ఇక ఈ పార్టీ చేసుకుంటా ఆడ మందు సీసాలు బీరు సీసాలు మొత్తం ఆడ 7 వాని పడేసి రేపు ఎంతమందితోని సాపన దీవెన పడతారో వీళ్ళు సుధపూసలు. సాయంత్రం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు సభ. ఈ టైంలో పెద్ద మనిషి మాట్లాడుతుంది. 1500 మంది వాలంటీర్లు. ఇక చక్కగా చేసేందుకు జర సంలాగిస్తేందుకు 3000 అందుబాటులో బస్సులు, అంటే 3000 బస్సులు, 25 టోయింగ్ వెహికల్స్, 10 లక్షల వాటర్ బాటిళ్ళు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు. ఇది కథ. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఈ నెల 27న పండుగల బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించి చరిత్ర సృష్టిస్తాం. సభ కోసం కనీవిని ఎరగని రీతిలో ఏర్పాటు చేసినాం. తెలంగాణ ఇంటి పార్టీ నిర్వహిస్తున్న జనజాతరకు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు హాజరై విజయవంతం చేయాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పిలుపునిచ్చారు. ఈ సభలో కేసీఆర్ చేసే ప్రసంగం కోసం యావత్ తెలంగాణ సమాజం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నదని చెప్పారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా సభలను నిర్వహించడంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు ఇప్పటికే పేరున్నదని, ఇప్పుడు మరో చారిత్రక సభను వరంగల్ సమీపంలోని ఎలకతుర్తిలో నిర్వహించబోతున్నామనేది మొదలుపెట్టింది. కానీ ఈడికెళ్ళి మా బీఆర్ఎస్ పార్టీ మోతమవుతుందని ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు. రేవంతం మీద వ్యతిరేకత ఉంది, 6 గ్యారెంటీల కథ ఆగమాగా ఉంది. ఇదంతా మేము ఇప్పుడు జనాల్లోకి తీసుకుపోతాం. ఇంకా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మా మెజార్టీ మా పలుకుబడి చూపిస్తాం అనేది ఇప్పుడు సంకలు గుద్దుకుంటున్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు ఓరుగల్లులో గులాబీ ఓరే అనుకుంటారు గాను అది ఓరు సలగుండా ఇంటి పోరుతోటి పార్టీ పతనం కాడిపోతుంది కథ. ఎట్లా అంటే ఇప్పుడు చూసాం కదా, హరీష్ రావుకు ఎక్కడ ప్రాధాన్యత ఇస్తలేరు. హరీష్ రావుని కాళ్లకు బంధాలు వేసిర్రు, హరీష్ రావు నోటికి కుట్లేసిర్రు, హరీష్ రావుని జనాలకు రాణిస్తలేరు, హరీష్ రావుని ఎక్కువ ప్రచారం కానిస్తలేరు, హరీష్ రావును కడకు నూకిర్రు. హరీష్ రావుని ఒక్క మాటలో చెప్పాలంటే ఇక అర్రల వేసి అది చిలకల చేసి అది మన పంజరంలో వేసి చిలకను ఏ రకంగా బంధిస్తారో ఇప్పుడు హరీష్ రావును ఆ రకంగా బంధించి మూగుదాడు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ఆయన పానం ఊరుకుంటుందా? ఆయనకు కూడా స్వేచ్ఛ ఉంటుంది కదా, ఆయనకు కూడా చెప్పుకోవాలని ఉంటుంది కదా. ఇక అందుకనే ఇప్పుడు వీళ్ళు గులాబీ ఓరే అనుకుంటారు కానీ ఇంటి పోరుతోటి ఇది పతనమయ్యే కాడికి దారి ఇవాళ బునాది పడ్డట్టుగా అనిపిస్తుంది. వరంగల్ ఎలకతుర్తి సభతోటి బీఆర్ఎస్లో కయ్యం గుచ్చి అంతర్గత నిశ్శబ్ద యుద్ధం జరుపుకుంటా బీఆర్ఎస్ పతనానికి కారణం
కాబోతున్నది అనేది ఇక మరి గుసగుస బయటకు వస్తుంది. చూద్దాం రేపు రేపు దీని మీద కథ ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ అనేది. ఇప్పటికే హరీష్ రావు అభిమానులు బగ్గున మండిపడుతుర్రు. హరీష్ రావు అభిమానులు ఏడు కాడికి కేటీఆర్ కనబడితే నమలక మింగేంత కోపంతో ఉరుకులో పెడుతుర్రు. కానీ అనుకుంటా గుర్రు మా ప్రియతమ నేత హరీష్ రావు ఏమనుకుంటాడు, చిన్న పోతాడో ఏమో, ఇప్పటిదిప్పుడే ఎదటోళ్ళకు హెచ్చరిక అవుతుందో ఏమో, పక్క పార్టీల ముందర నవ్వుల పాలవుతాడో ఏమో మా హరీషు. ఇప్పుడే తొందరపడొద్దు అని చెప్తా ఉంటే ఈ కోల్యాగలు దుఃఖాన్ని బాధను దిగమింగుకుంటా కాలం వెళ్ళదీస్తుర్రు అభిమానులు, హరీష్ రావు అభిమానులు అనేది మరి ఈ నోట ఆ నోట పొక్కుతున్న మాట. మొత్తానికి ఇక మరి ఓరుగల్లులో గులాబీ ఓరే అనుకుంటారు కానీ అది ఇంటి పోరుతోటి రేపు ఇది బీఆర్ఎస్ పతనానికి ఇక్కడ పునాది రాయబడ్డది అనేది తేట తెలంగాణ పడుతున్నది సోషల్ మీడియాలో. చలో ఈనాడు కాళేశ్వరం కార్యాచరణ పెద్దదే, 3 బ్యారేజీల పైన మదింపు చేయాల్సిందే.